14 సంవత్సరాలు అలుపెరగని తెలంగాణ యోధుడు, తన చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే జరుపుకోవడం అనేది నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కూడా 2001 నుంచి సార్తో మేము కలిసి పనిచేసినాం, అడిగేసినాం. 14 సంవత్సరాలు సారు ఎక్కడికి వెళ్ళినా కూడా సార్తో పాటు వెళ్ళినాం. అక్కడ పాలమూరు జిల్లా నాది. పాలమూరు జిల్లాలో వలసల చావులు, ఆకలి జిల్లాగా పేరొందినటువంటి పాలమూరు జిల్లాను సస్యశ్యామలంగా చేసి ఇవాళ పసిడి మాగాణి తోటి పండించినటువంటి గనుడు కేసీఆర్ గారు. నిజంగా యావత్ తెలంగాణ ప్రజలు దసరా దీపావళి కాదు జరుపుకునేది, ఇవాళ ఎన్నో త్యాగాల పునాదుల మీద ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడినటువంటి ఈ తెలంగాణలో సకల జనులు సమ్మె చేసి తెలంగాణ తెచ్చినటువంటి దినాన్ని ఈ రోజు నిజంగా మనం పండుగ దినంగా జరుపుకోవాలి. దీపావళి టపాకాయలు కాల్చుకున్నట్టుగా ఇవాళ ఫార్మేషన్ డేని మనం దీపావళి లాగా జరుపుకోవాలి. మరి ఇవాళ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున ఇవాళ కొంతమంది కళాకారులను కూడా ఇక్కడ సన్మానించుకోవడం జరిగింది. నిజంగా తెలంగాణ బిడ్డలమైనందుకు, నేను కేసీఆర్ గారితో నడిచినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. ఆ రోజు మేము తెలంగాణ కోసం వచ్చినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు సార్ మాట్లాడేటోళ్ళు అసలు ఇవాళ తెలంగాణ వస్తుందా రాదా అందరికీ డౌట్. మేము కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా పనిచేసిన, నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన. ఆ రోజుల్లో మేము తిరుగుతుంటే ఎందుకమ్మా నువ్వు ఈ తెలంగాణ వచ్చేది లేదు సచ్చేది లేదని మాట్లాడిన వాళ్ళు ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత సాధించారు మీరు అని చెప్పేసి మమ్మల్ని గొప్పగా చూడడం నిజంగా మాకు గొప్ప అనేటువంటి అంశం. ఆ మాట్లాడిండ్రు ఆంధ్ర ప్రాంతకులు బలమైన వాళ్ళు, ఆంధ్ర తెలంగాణను రాణిస్తారా, తెలంగాణను రానియారని చెప్పేసి. కానీ నేను ఒకటి చెప్పేది అప్పట్లో స్పీచ్లలో, బలమైన సర్పం చలిచీమల చేత దిక్కి సావద సుమతి అన్నట్టుగా ఇవాళ రాముడి పాదం చూసి హల్లేకి శాప విమోచనం అయినట్టుగా కేసీఆర్ తోటి మాత్రమే ఈ తెలంగాణ విముక్తి జరుగుతుంది అనుకున్నాం. అదే విధంగా నమ్మినాం బలంగా, అదే విధంగా అతనితో నడిచినాం. ఇవాళ తెలంగాణ సాధించినందుకు ఈ రాష్ట్రంలో మాకు ఏ పదవులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని పనిచేసినటువంటి మా ఉద్యమకారులకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి మేనిఫెస్టోలో అడ్డమైన పెట్టేసి ఉద్యమకారులని విస్మయానికి గురి చేసిందని చెప్పేసి చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు ప్రతిపక్షాలు. మీరు ఎలా చూస్తారు? ఏం లేదండి, ఉద్యమాలు చేసిన అంటే చాలా మందికి అవకాశాలు రాకపోవచ్చు, కానీ వచ్చిన వారికైతే అందరికీ అవకాశాలు వచ్చినాయి. ఏదో విధంగా కేసీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి ఉద్యమకారులను అకామిడేట్ చేసుకున్నారు. వీళ్ళు కల్లబొల్లి మాటలతో ఎవరికైతే రానోళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకుపోయి ఒక మీడియా సమావేశం పెట్టి కేసీఆర్ గారి మీద 4 మాటలు మాట్లాడించి వీళ్ళు ఏదో లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రతి ఒక్కరికి రావాలి అని అంటే సాధ్యమైన పని కాదు. కాబట్టి తను సాధ్యమైనంత వరకు అందరు ఉద్యమంలను అకామిడేట్ చేసిండ్రు, ఇంకా కూడా రేపు రాబోయే రోజులలో చేసుకుంటారని నమ్మకం మాకున్నది. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ తరఫున తెలంగాణ ఫార్మేషన్ డే ఎలా సెలబ్రేట్ చేస్తారు? బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. ఈ రోజు తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు ఒక ముఖ్యమైన రోజు, ప్రధానమైన రోజు, స్వాతంత్రము తెచ్చిన రోజు. ఈ రోజు వాస్తవానికి తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది మొన్న మన బీఆర్ఎస్ కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ సాధించిన రోజే, జూన్ 2 రోజే నిజమైన స్వాతంత్రము వచ్చిన రోజు. అదే సెలబ్రేషన్స్ ఈ రోజు తెలంగాణ భవన్ లో బ్రహ్మాండంగా జరుపుకున్నాము. అన్ని మొదటి నుంచి 2001 నుంచి 2014 వరకు ఏ విధంగా పోరాటాలు చేసినామో ఆ పోరాటాలన్నీ గుర్తు చేసుకోవడం జరిగింది. ఏ విధంగా కళాకారులు, ఒక మహిళా కళాకారులు కూడా ఎంత చక్కగా పాటలు పాడి వాళ్ళు చాలా బాగా వినిపించడం జరిగింది, వాళ్ళను సన్మానించడం జరిగింది. ఈ రోజు ఒక మాకు నిజంగా వాస్తవానికి జూన్ 2 అంటే తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజుగా మేము భావిస్తున్నాం. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు, కానీ ఉద్యమకారులను ఇప్పటిదాకా పట్టించుకోలేదు. ఉద్యమకారులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలే చేసినారు అనుకోవచ్చా? ఇప్పుడు ఉద్యమకారులకు పట్టించుకునేటంత సీను కాంగ్రెస్ వాళ్ళకు లేదు. జై తెలంగాణ అనే వాళ్ళ మనసులో కూడా ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనే భావం కూడా లేదు. వాళ్ళకు తెలంగాణ అనే పదం పలకడమే వాళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళు పట్టించుకుంటారా? ఏదో వాళ్ళ ఎన్నికలలో ప్రచారంలో ఒక భాగంలో అన్ని మోసాలలో ఇది ఒక మోసం. ఉద్యమకారులను వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళకి అంత మంచి మనసు కూడా వాళ్ళకి లేదు. ఎన్ని పథకాలు పెట్టి పథకాలనే 420 హామీలు ఇచ్చి అందులో ఒక హామీ కూడా సరిగ్గా అమలు పరిచింది లేదు. ఈ
ఈ తెలంగాణ ఉద్యమకారుల గురించి వాళ్ళకు ప్రేమ ఎందుకు ఉంటుంది, వాళ్ళకు మనసు ఎందుకు ఉంటుంది? అది ఒక ప్రచారంలో ఒక భాగంగానే వాళ్ళు చేసిరు తప్ప ఉద్యమకారులను ఏదో ఉద్ధరించాలన్న ఉద్దేశం మాత్రం వాళ్ళకి లేదు. సో మొన్న ఒక పార్టీ రాజకీయ నాయకుడు విగ్రహ ఆవిష్కరణ చేస్తూ ఆంధ్ర ప్రాంత పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులను కానీ ఆ పార్టీని కానీ పొగడ్డం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది ఒక దురదృష్టం ఏంటంటే మా శారదా నియోజకవర్గము అతను బకన్ నరసింహులు అని చెప్పని మాకు, ఎందుకంటే మా నియోజకవర్గం అతనే అట్లా మాట్లాడడం మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ మెప్పు కోసం ఆయన మాట్లాడడము ఇది చాలా బాధాకరము. దీన్ని మేము ఖండిస్తున్నాము. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షించారు. ఒకసారి మళ్ళా తెలంగాణ ప్రజలకు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ హాయిగా బతుకుతున్నారు. పాపం వాళ్ళు మేము కలిసి ఉంటున్నాము. ఏ పథకాలు ఇచ్చినా కూడా కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి ఆంధ్ర వాళ్ళని పక్కన పెట్టలేదు. వాళ్ళకి అన్ని పథకాలు తెలంగాణ వాళ్ళకు ఏ విధంగా చూసిండో ఆంధ్ర వాళ్ళందరినీ కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ గుండెలో పెట్టుకొని చూసుకున్నది. అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ రోజు ప్రజల మధ్యన తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి వాడిన పదమే ఇది. వాళ్ళ మెప్పు కోసము, చంద్రబాబు నాయుడు మెప్పు కోసము, ఆయన ఏదో పనులు చేయించుకోవడానికి, ఆయన లాలోచి కోసము ఈ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టడం జరిగిందని చెప్పని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.